రామప్ప టెంపుల్ ని నిర్మించింది ఎవరు? ఓకే, చాలా సార్లు అడిగినటువంటి పీవైక్యూ బిట్ గ్రూప్ 4 విఆర్ఓ నుంచి మీకు మన గ్రూప్ 1 లో కూడా అడిగారు. ఓకే, రామప్ప అంతా ఇంపార్టెంట్. దాని డీటెయిల్స్ మొత్తం ఎవరికైనా తెలిస్తే షేర్ చేయండి. ఓకే, 10 మంది చదువుకున్నట్టు ఉంటుంది. పీవైక్యూ థీమ్స్ లో భాగంగా ఈ చార్ట్ చాలా ఇంపార్టెంట్. అప్కమింగ్ ఎగ్జామ్లకు అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు యునెస్కో హెరిటేజ్ సైట్ లో చాలా చాలా సార్లు అడిగారు. ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఈ యునెస్కో అయినా లేకపోతే రీసెంట్ గా గుర్తింపు పొందిన అయినా యూపీఎస్సీ కూడా డైరెక్ట్ బిట్లు అడిగారు. డైరెక్ట్ బిట్లు. ఓకే, మీకు తెలంగాణలో రామప్ప టెంపుల్ గురించి కూడా చాలా సార్లు అడిగారు. సో ఈ చార్ట్ మెయిన్ యునెస్కో ఏం చేస్తుందంటే కొన్ని వారసత్వ సంపదలని, స్థలాలని గుర్తిస్తారు అనమాట అఫీషియల్ గా. సో దాన్నే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటారు. మొదటగా యునెస్కో అంటే కూడా గుర్తుపెట్టుకోండి కొంతమందికి. సో యునైటెడ్ నేషన్స్ ఒక ప్రత్యేక సంస్థ ఇది. ఓకే, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని అంటారు దీన్ని యునెస్కో. సో ఈ యునెస్కో మీకు 1945 లోనే వచ్చింది. బట్ మీకు 1972లో ఇది ఏదైతే కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి కదా వాటిని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేసింది. 1972లో ఆమోదం వచ్చింది, 75లో అమలుకు వచ్చింది. ఆమోదం వేరు, అమల్లో వేరు. ఓకే, కన్వెన్షన్ అనేది డిస్కషన్ చేసుకోవడం, ఆమోదం తెలపడం వేరు, అమలులోకి రావడం వేరు. ఓకే, సో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఇది డైరెక్ట్ గ్రూప్ 1 బిట్. గ్రూప్ 1 మొన్న రీసెంట్ గా ఫస్ట్ గ్రూప్ 1 అయింది కదా, అందులో తెలంగాణలో ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ అడిగిండు. సో గ్రూప్ 1 లో ఈ 4 పెట్టిండు, 4 జతపరిచి పెట్టిండు. సో మీకు ప్యారిస్ ఎక్కడ, ఇది ఎక్కడ అని చెప్పేసి అది గుర్తుపెట్టుకోండి. కావాలంటే ఇంకో క్లాస్ అది కూడా చెప్తా మీకు. ఇలాంటి మంచిగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు ఫుడ్, ఇప్పుడు ఎక్కడ బాగుంటుంది, రోమ్, అట్లా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫుడ్ కు సంబంధించిన ఆర్గనైజేషన్ రోమ్, అట్లా ఈజీగా గుర్తుపెట్టుకున్నట్టు ఒకసారి చదివితే చాలా సార్లు ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో అది నెక్స్ట్ క్లాస్ చెప్తా, ఇది అంత అవసరం లేదు. సో ఇది ఏం చేస్తా అంటే రికగ్నైజ్, గుర్తింపు చేస్తుంది. ఏమైనా కల్చరల్ సైట్స్ ఒకటి, అంటే న్యాచురల్ సైట్స్ ఒకటి. కల్చరల్ అంటే సాంస్కృతిక, న్యాచురల్ స్థలాలని ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తిస్తుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ మిక్స్డ్ స్థలాలను కూడా గుర్తిస్తుంది. ఇండియాలో మీకు ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో మీకు మొత్తంగా ప్రమాణాలు 10 క్రైటీరియా ఉంటుంది. 10 క్రైటీరియా తీసుకొని చేస్తుంది అనమాట. ఇది కల్చరల్ క్రైటీరియా, సాంస్కృతికంగా సహజం. ఓకే, 1 to 6, 7 to 10 అవి జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ నుంచి రామప్ప టెంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో చేర్చారు. ఎప్పుడు అంటే 2021. ఇది 2021 గ్రూప్ 1 లో అడిగిన డైరెక్ట్. మొన్న గ్రూప్ 1 లో 2020 పెట్టిండు అక్కడ. ఓకే, స్టేట్మెంట్ లో. సో ఎవరైతే డీప్ చదివిరో, ఇయర్ తో పాటు గుర్తుందో వాళ్ళు చేసిరు, మిగతా వాళ్ళు ఫిల్టర్ అంటే క్వశ్చన్ పోయినట్టే. సో తేలుతున్న ఇటుకలు ఉంటాయి కదా, దానికి సంబంధించింది అనమాట. సో మీకు ఆల్రెడీ నేను మన ఏమంటారు ఒక దగ్గర చెప్పిన మొన్న ఇంకో వీడియో క్లాస్ లో, అది చూసుకోండి. రీసెంట్ గా చాలా ఇంపార్టెంట్. 45th ఓకే యూపీలో ఈ సెలెక్ట్ అయింది సారనాథ్. సారనాథ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బుద్ధిజం లో ఫస్ట్ శర్మాన్ అంటే ధర్మచక్ర ప్రవర్తన బుద్ధుని బోధనల ప్రదేశం అనమాట ఇది. సో 44th రీసెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, 44th, 43rd, 42nd. ఓకే, 44th మరాఠా కోటలు. ఓకే, 2025లో మహారాష్ట్ర ఇది. ఓకే, 42 మొయిదం అంటే అస్సాంలో అహోం రాజుల సమాధులు ఉండేటి మొయిదం అని అంటారు దాన్ని. సో అది 42. శాంతినికేతన్ ఓకే, వెస్ట్ బెంగాల్ 2023. కొన్ని ఉంటాయి, గుజరాత్ గర్భా డాన్స్ అలాంటివి కూడా మీకు డైరెక్ట్ యూపీఎస్సీలో అడిగారు. సో అవి ఉన్నారు చాలా ఇంపార్టెంట్. దీని ఆన్సర్ చెప్పండి అట్లా.